ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ జరుగుతుందా? అయితే ఇప్పటికీ ఈ ప్రశ్నకి సమాధానం దొరికేటట్లు లేదు. ఎందుకంటే వచ్చే ఛాంపియన్స్ ట్రోఫీని నిర్వహించే హక్కు పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు అప్పగించింది బీసీసీఐ. దీని ప్రకారం 2025 ఛాంపియన్ ట్రోఫీ పాకిస్తాన్లో జరగబోతున్నట్లు తెలుస్తుంది. కానీ పాకిస్తాన్లో టోర్నీ నిర్వహిస్తే భారత్ వెళ్తుందో లేదా అనేది సందేహమే. దీంతో టోర్నీని యూఏఈకి మార్చే అవకాశం ఉన్నట్టు చర్చలు కూడా జరుగుతున్నాయి. టోర్నీకి జరపడానికి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఒప్పుకోకపోతే ఛాంపియన్ ట్రోఫీని కూడా హైబ్రిడ్ ఫార్మాట్లో నిర్వహిస్తారు. టీమిండియా మ్యాచ్కి యూఏఈ ఆతిథ్యం ఇచ్చే అవకాశం కనబడుతుంది. ఈసారి ఆసియా కప్ నిర్వహించే హక్కు పాకిస్తాన్ బోర్డుకి ఉంది కాబట్టి భారతదేశం పాకిస్తాన్ వెనుకడుగు వేస్తుంది. హైబ్రిడ్ మోడల్ నిర్వహిస్తే ఇది వరకు పాకిస్తాన్ శ్రీలంకతో నిర్వహించబడతాయి. ఇక్కడ భారత్ జట్టు శ్రీలంకతో ఫైనల్లో సహా అన్ని మ్యాచ్లు కూడా ఆడింది. ఇప్పుడు ఛాంపియన్ ట్రోఫీ కోసం పాకిస్తాన్కి రావడానికి టీమిండియా సంకోచిస్తే టోర్నీని మార్చే అవకాశం ఉంది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు అలాగే క్రికెట్ బోర్డు వైస్ ప్రెసిడెంట్ కూడా దీనిపై చర్చించారు. భారత కనుక పాల్గొనకపోతే ఛాంపియన్ ట్రోఫీ మ్యాచ్లను యూఏఈ మార్చాలని అంటున్నారు. సో ఈ లెక్కన భారత్ మ్యాచ్లు యూఏఈకి మారినా కూడా ఆశ్చర్యపడనక్కర్లేదు. మరి దీనిపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు బీసీసీఐ ఏమంటారు? భారత క్రికెట్ బోర్డు దీని గురించి ఎటువంటి ప్రకటన ఇంకా చేయలేదు. టైం ఉందని ఏమీ చెప్పలేదు. ఈసారి ఛాంపియన్ ట్రోఫీకి అర్హత సాధించిన జట్లు వివరాలు చూస్తే భారతదేశం, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇంగ్లాండ్, బంగ్లాదేశ్ జట్లు అయితే T20 ఛాంపియన్ ట్రిప్కి అయితే సెలెక్ట్ అయ్యాయి. మరి మిగతా టీంలు ఏ వస్తావు అనేది చూడాలి.